హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కాయిన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బేసిక్ చార్ట్ అనేది ఫ్రీగా పంపిస్తాను. మీ యొక్క డీటెయిల్స్ నాకు పంపించినట్లయితే. అలాగే మనకి ఎంతో ముఖ్యమైనటువంటి జన్మ వైబ్రేషన్, స్ట్రెంగ్త్, ఫ్రీక్వెన్సీ, హార్మోనీస్, లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, ఈరోజు బర్త్ వైబ్రేషన్ గురించి చాలామంది మన సబ్స్క్రైబ్ మిత్రులు రకరకాల సందేహాలు వెలుబుచ్చుతున్నారు. దాని గురించి ఈరోజు మీతో నేను వివరంగా చర్చిస్తాను. నేను పంపించేటువంటి బేసిక్ చార్ట్ చూసినట్లయితే మొట్టమొదటిగా మీకు కనిపించేది ఏంటంటే రాశి చక్రం. దీనిపైన మన మిత్రులు కొంతమంది మనం న్యూమరాలజీ కదా, మరి రాశి చక్రం ఎందుకు అని ప్రశ్నించడం జరిగింది. నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను, న్యూమరాలజీ అనేది హఠాత్తుగా పుట్టుకొచ్చిన శాస్త్రం కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న పురాతన శాస్త్రం. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రాలజీకి, కేపీ ఆస్ట్రాలజీకి అడ్వాన్స్గా నేటి టెక్నాలజీకి ధీటుగా ఉన్నటువంటి శాస్త్రం. అయితే ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని కేపీ ఆస్ట్రాలజీ వచ్చింది. ఆ రెండింటిని బేస్ చేసుకుని న్యూమరాలజీ కూడా అడ్వాన్స్ అయ్యింది. కాబట్టి ఇక్కడ మనం ఆస్ట్రాలజీ అనేది స్టార్టింగ్లో మనం ఎంటర్ చేసుకోకుండా ఏ పనులు చేయలేము. మీరు చాలామంది దగ్గర వినుంటారు, న్యూమరాలజీ గురించి చెప్పేవాళ్ళు ఇది ఆస్ట్రాలజీ వేరు, ఇది వేరు అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే వారు చెప్పేటువంటి రవికి 1, చంద్రుడికి 2, గురువుకి 3 ఇవన్నీ ఎక్కడివి? ఇవన్నీ కూడా రవి, చంద్ర, గురువులు ఎక్కడివి? మనకి ఆస్ట్రాలజీలో ఉన్నవే. అవి పునాదులుగా తీసుకునే మనం అడ్వాన్స్ అయ్యాం రీసెర్చ్ చేసి, అంతే. ఇకపోతే మనం రాశి చక్రం ఎందుకు వేసుకోవాలి అంటే 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి దానిలో. అంటే 3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పుట్టుకతోనే గనక మీకు ఏదైనా దోషం ఉంటే దానిలో కనిపిస్తుంది. ఇదివరకు చాలా పురాతన కాలం నుంచి కూడా ఇది చాలా పరిపాటి ఇలా చూడటం అనేది. అప్పట్లో బేబీ లేదా బాబు జన్మించగానే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ జాతక చక్రం వేసేవాళ్ళు. ఎందుకు వేసేవాళ్ళు? ఆ జాతక చక్రం దృష్ట్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, తల్లికి, తండ్రికి, మేనమామకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అపకారం జరిగే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిశీలించేవాళ్ళు. ఎందుకు ఇవి అంటే అక్కడ ఆ బాబుకి లేదా బేబీకి గనక నామకరణము చేయాలంటే ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే, కాలసర్పదోషం, కుజదోషం, పునర్పు దోషం ఇలాంటివి ఏమైనా ఉంటే, తల్లిదండ్రికి ఎఫెక్టు, మేనమామకి ఎఫెక్టు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పోయే విధముగా పేరుని పెట్టడం పరిపాటి. ఇది అప్పటి నుంచే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఉంది ఏంటంటే దానికి ఇంకా అడ్వాన్స్ అయ్యాం, అంతే. అలా ఏం చేసేవాళ్ళు, కాలసర్పదోషం ఉందనుకోండి, కాలసర్పదోషం అంటే అప్పటి మనుషులకి అర్థమయ్యేలాగా మీరు ఏదో జన్మలో నాగుపామును కొట్టారు, ఆ దోషం ఉందని చెప్పేవాళ్ళు. నిజానికి అది కాదు. కాలసర్పదోషం అంటే మనం జన్మించినప్పుడు రాహు ఉండే పొజిషన్ బట్టి మనకి కాలసర్పదోషం అనేది ఉంటుంది, పలు రకాలుగా ఉంటుంది. అది నేను పంపించే బేసిక్ చార్ట్లో మీకు వివరంగా తెలుస్తుంది. అయితే అక్కడ వాళ్ళు చేసింది న్యాయమే. చెప్పే విధానం ఏదైనా దాని సొల్యూషన్కి ఏం చేసేవాళ్ళంటే, మీరు నాగుపాముని కొట్టారు ఏదో జన్మలో, అందుకే ఈ దోషం ఉందని చెప్పి నాతో స్టార్ట్ అయ్యేలాగా పేరు పెట్టేవాళ్ళు. నాగరాణి, నాగరాజు, నాగేశ్వరరావు, నరేంద్ర, ఇలా నాతో. ఇందులో కొంత ఉపయోగం ఉంది. ఏముందంటే ఆ దోషాలని హరించే శక్తి బుధుడుకుంటుంది. బుధుడి సంఖ్య 5 అంటే ఎన్కి సంబంధించి ఉంటుంది. అంటే ఎన్ఏ కాకుండా ఈ కానీ, హెచ్ కానీ, ఎక్స్ కానీ ఉంటుంది. అయితే అప్పటికి ఇంత టెక్నాలజీ తెలియదు కాబట్టి ఒక్క ఎన్కి సంబంధించిన నా అక్షరంతోనే పెట్టేవాళ్ళు. అది కొంతవరకు గ్రాడ్యువల్గా ఆ దోషం పోయేది, కొంతవరకు, కంప్లీట్గా కాదు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మీరు కనుక ఈ దోషాల్లో ఏదో ఒక దోషంతో జన్మించి ఉన్నట్లయితే అది తెలుసుకోకుండా ఊరికే పైనే మనం ఈ అక్షరం పెట్టుకో, ఈ అక్షరం తీసే, ఇంత బ్యాడ్ నెంబర్ ఉంది, లేకుంటే ఇది ఇంకొకరికి ఉంది, వాళ్ళు అద్భుతంగా రాణించారు అని గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి 2-3 నిమిషాల్లో చేసి నేమ్ కరెక్షన్ చేసి మీ మొఖాన పడేశారనుకోండి, మీకు ఎలాంటి ఉపయోగం లేకపోగా దానిలో జన్మతః వచ్చిన మీ దోషానికి గనక వ్యతిరేకంగా ఉంటే ఇంకా మీకు తడిసి మోపిడవుతుంది.
సో ఫస్ట్ మనం మీ యొక్క బేసిక్ చార్ట్లో మరీ ముఖ్యంగా రాశి చక్రాన్ని అబ్జర్వ్ చేయాల్సిందే. ఇది ఒకటి. అంటే మీ యొక్క రాశి చక్రములో ఏదైనా మీకు దోషం ఉందేమో చూసి ఇప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు ఆ దోషం హరించడానికి ఏ లెటర్ కావాలి, ఏ లెటర్ని ఏ స్థానంలో యూజ్ చేస్తే ఎంత కాలంలో దోషం తగ్గుతుందనేది మా క్యాల్కులేషన్. అది చేస్తాం. ఇది ఒక ఉపయోగం. ఇక రెండో ఉపయోగం ఏంటంటే, మీరు ఏదైనా పూజ చేయించుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఏదైనా పూజ చేయించుకోవటం తప్పు కాదండి. అయితే పర్ఫెక్ట్గా పూజ చేసేటువంటి మహానుభావులు మనకి అందుబాటులో లేరు, అంతే. అయితే మీరు పూజ చేయించుకునే అలవాటు ఉండి పూజ చేయించుకునేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? సదరు మహానుభావులు మీ యొక్క రాశి, నక్షత్రం, లగ్నం చూసే ఓపిక ఉండదు, వాళ్ళకి టైము ఉండదు. అలాగని మిమ్మల్ని అడగరు. అడిగితే మీరు మాకు తెలియదండి మీరే చెప్పంటే మళ్ళీ అది ఒక పని కదా. అందుకని ఏమంటారు, నామ నక్షత్రం తీసుకుంటారు. అంటే మీకున్న పేరుకు సంబంధించి ఒక మొదటి అక్షరం ఏవైతే ఉందో దానికి సంబంధించి ఆ నక్షత్రం తీసుకుంటారు. ఇది ఒక కష్టపడకుండా ఉండటానికి ఒక పద్ధతి వాళ్ళకి. తీసుకొని దాని ప్రకారం చదువుతారు. అది మీకు ఎట్టి యూజ్ ఉండదు. ఎందుకంటే నాగరాజు మీ పేరు, ఇలాంటి నాగరాజులు కొన్ని లక్షల మంది ఉంటారు. పర్టికులర్గా మీరే వచ్చారని దేవుడికి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఏమనుకోవద్దు ఇలా అంటున్నానని. అంటే ఇక్కడ దేవుడికి ఎలా తెలుస్తుంది అంటే, దేవుడికి ఎప్పుడు ఏమీ తెలియదు, కానీ అనుకుంటారు తెలుస్తుందని. అందుకు నేను అలాగే చెప్తున్నాను. అంటే వాళ్ళు దేవుడికి సంబంధించి శ్లోకాలు చదివేటప్పుడు ఆ శ్లోకాలలో ఉన్నటువంటి న్యూమరాలజీ ఎనర్జీ మనకు వస్తుంది. అయితే దానికి వాళ్ళు ఇది దేవుడికి తెలుస్తుంది అంటే తెలియదు. సరే, ఆ పద్ధతిలోనే అనుకుందాం. ఎలా తెలుస్తుంది? ఈ లక్షల మంది నాగరాజులో పర్టికులర్గా మీకే ఇది వర్తిస్తుందని. సో ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదని సదరు మహానుభావులకు కూడా తెలుసు. కానీ ఇది కరెక్ట్ కాదంటే కరెక్ట్ ఏది అంటారు. దానికి పని చేయాలి. గంటన్నర టైం పడుతుంది ఆ రాశి చక్రం వేసి పరిశీలన చేయడానికి. ఇంత రిస్క్ మాకెందుకు అనుకొని వాళ్ళు మీ నామం చెప్పమని ఆ నామ నక్షత్రంతోనే చదువుతారు. ఆ నామ నక్షత్రం ప్రకారమే రాశిని ఎన్నుకుంటారు. లగ్నం అంటే మీరు అక్కడికి వచ్చిన టైంనే లగ్నంగా తీసుకుంటారు. ఎంత ఫులిష్నెస్ అంటే, బిజినెస్ చేయొచ్చు కానీ ఇది మరీ డేంజర్ అన్నమాట. అందుకు నా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం, ఎందుకంటే మీరు చాలా రకాలుగా జీవితంలో డిస్టర్బ్ అయి ఉన్న తర్వాతే నాలాంటి ఒక పర్సన్ దగ్గరికి వస్తారు. ఐ నో వెరీ వెల్. అందుకే నేను ఏదోలాగా న్యూమరాలజీ చెప్పడానికి, ఏదోలాగా న్యూమరాలజీ చేయడానికి రాలేదండి. మీకు న్యూమరాలజీలోని ఒక పర్ఫెక్షన్ని పరిచయం చేయడానికి వచ్చాను. కాబట్టి ఫస్ట్ మనం రాశి చక్రం వేసుకొని రాశి చక్రం ప్రకారం జన్మతః మీకేమన్నా దోషాలు ఉన్నాయా, ఉంటే అవి ఇప్పటికే న్యూట్రల్ అయ్యాయా, ఇంకా మీ పైన విజృంభిస్తున్నాయా అనేది పరిశీలించి, ఇంకా ఏవైతే మీకు దోషాలు ఉన్నాయో ఆ దోషాలకు సంబంధించినటువంటి లెటర్స్ని ఆ పెట్టాల్సిన స్థానాల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇది రాశి చక్రము వేసుకొని పరిశీలన చేస్తే మనకి కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఇది. రెండవ ప్రయోజనం ఏంటంటే, మీరు పూజ చేయించుకునే అలవాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క రాశి, నక్షత్రం, లగ్నం, నక్షత్ర పాదంతో సహా సదరు వ్యక్తులకి, ఆ సదరు పురోహితులకు చెప్పి మరీ పూజ చేయించుకోవాలి. అప్పుడే మీకు వర్తిస్తుంది. ఇది రెండవ ఉపయోగం. ఇక మూడోది అత్యంత విలువైనది, అత్యంత అద్భుతమైనది ఏమిటంటే జన్మ వైబ్రేషన్ లేదా బర్త్ వైబ్రేషన్. ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క రాశి చక్రం ఉండాలి, సెకన్లతో సహా మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. అప్పుడే మీ యొక్క జన్మ వైబ్రేషన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక సందేహం, సెకన్లతో సహా ఎలా టైం వేసుకుంటారండి? వేసుకోరు. మీరు ఒక టైం ఇస్తారు నాకు, నేను దానికి రెక్టిఫికేషన్ చేసుకొని మీ కరెక్ట్ టైంకు సంబంధించినటువంటి రాశి చక్రాన్నే వేసుకుంటాను. ఒకవేళ మీరు అది కూడా తెలుసుకోవాలంటే అది ఒక సర్వీస్ నా దగ్గర. దాన్ని BTR అంటాం, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అంటాం. అది కూడా మీకు నేను చేసిస్తాను. కాదు అంటే నేను చేసుకొని మీ రాశి చక్రం వేస్తాను. సో రాశి చక్రం వేసుకున్న తర్వాతే ఏ న్యూమరాలజిస్ట్ అయినా కూడా
మీ యొక్క చార్ట్లోకి ఎంటర్ అవ్వాలి. రాశి చక్రం వేసుకోకపోతే ఆ రాశి చక్రం గురించి తెలియని వాళ్ళు కానీ లేదా దానిని నేర్చుకునేటువంటి ఓపిక లేని వాళ్ళు కానీ చెప్పే సమాధానం ఏంటంటే న్యూమరాలజీ వేరు, ఆస్ట్రాలజీ వేరు. ఇక్కడ మీరు లాక్ అయిపోతారు. ఓహో, అది ఆస్ట్రాలజీ ఏమో, ఇది న్యూమరాలజీ ఏమో. కాదండి, ఎట్టి పరిస్థితిలో కాదు. ఆస్ట్రాలజీకి అడ్వాన్స్ మాత్రమే న్యూమరాలజీ. అలాగని మనం 10th క్లాస్కి అడ్వాన్స్ అయ్యేది మనం డిగ్రీ పీజీలు అయితే డిగ్రీ పీజీల మీద జాబ్ చేసేటప్పుడు 10th క్లాస్ అడగరండి, ఖచ్చితంగా అడుగుతారు. మరి ఆస్ట్రాలజీ నుంచే అడ్వాన్స్ అయినప్పుడు ఆస్ట్రాలజీని పరిశీలించకుండా ఆస్ట్రాలజీ ప్రకారం వేయకుండా ఎలా మీరు కరెక్షన్ ఇస్తారు? ఈ యొక్క ఎడ్యుకేషన్, దీనికి సంబంధించిన ఈ ఎడ్యుకేషన్ మీకు అవసరం. ఇలా మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. అడిగి ఫస్ట్ నా యొక్క రాశి చక్రం ఏంటండి, దాంట్లో ఏమి దోషాలు ఉన్నాయి, ఆ దోషాల వల్ల నాకు ఇంకా ఏం జరుగుతుంది, అందులో ఎన్ని న్యూట్రల్ అయ్యాయి, ఎన్ని న్యూట్రల్ అవ్వలేదు అని మీరు తెలుసుకోవాలి, అడగాలి అవసరమైతే. కాబట్టి ఈ విధంగా మనకి రాశి చక్రము వేసుకోవడం ద్వారా ఇన్ని ఉపయోగాలు. ఈ 3 ప్రయోజనాలను తీసుకొని మనం ముందుకు వెళ్తాం మన యొక్క బేసిక్ చార్ట్లో. ఇది స్టార్టింగ్ అనమాట. మన యొక్క బేసిక్ చార్ట్లోకి వెళ్ళడానికి ఇది స్టార్టింగ్. సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అంశం ఏంటంటే, మనం నేమ్ కరెక్షన్ చేయించుకొని అద్భుతమైన ఫలితాలు పొందాలంటే ముందుగా మనం పుట్టినప్పుడు ఖగోళంలో ఏర్పడినటువంటి ఒక గ్రహాల అమరిక, దాన్ని రాశి చక్రం అంటాం. ఆ యొక్క రాశి చక్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన 3 విషయాలు తెలియాలి. ఆ 3 విషయాలే: నెంబర్ 1, పుట్టుకతో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఉంటే అవి ఆల్రెడీ న్యూట్రల్ అయ్యాయా, ఇంకా ఏమైనా రైజింగ్లో ఉన్నాయా, రైజింగ్లో ఉంటే వాటిని ఎలా న్యూట్రల్ చేయాలని తెలుసుకోవటం. నెంబర్ 2, పూజలో మీరు మీ యొక్క రాశి, నక్షత్రం, నక్షత్ర పాదం, లగ్నాలని పర్ఫెక్ట్గా యూజ్ చేయించటం. ఇక 3, జన్మ వైబ్రేషన్, మీ యొక్క జన్మ వైబ్రేషన్ను కనుక్కోవటం. నేను ఈ జన్మ వైబ్రేషన్ ఎలా కనుక్కోవాలో మీకు చెప్తాను ముందు. కానీ ఏమైందంటే, మీరు టకటక మీకు దొరికిన ఏ యాప్ ఉంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క జాతక చక్రం ప్రకారం కనుక్కుంటారు. ఇది తప్పండి. పర్ఫెక్ట్గా వేసుకోవాలి. నాకు రాశి చక్రం వేసుకోవడానికి 1.5 గంట టైం పడుతుంది. మరి మీరు టకటగా డౌన్లోడ్ చేసుకుంటే ఆ తప్పునే చూసుకుంటే మీ జన్మ వైబ్రేషన్లో చేంజ్ వస్తుంది. అందుకే ఇప్పుడే చెప్పట్లేదు, ముందుగా నేను కొన్ని యాప్లు పరిశీలిస్తున్నాను. ఏవైతే మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే అలాగే వస్తున్నాయో ఆ యాప్ని నేను మీకు ప్రిఫర్ చేస్తాను. దాన్నే డౌన్లోడ్ చేసుకోండి. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ మీ యొక్క జన్మ వైబ్రేషన్ని తెలుసుకోవచ్చండి. శాస్త్రం సబ్జెక్టు ఎవరి సొత్తు కాదండి, మనందరిది, గుర్తుంచుకోండి.